హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే సాంబార్ అనమాట. సాంబార్ కోసం నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేశాను. మంచిగా వాష్ చేసిన తర్వాత ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ అందులో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఆయిల్ వేసి క్యాప్ పెట్టేశాను. సో సాఫ్ట్గా కుక్ అవ్వాలి మనకి సాంబార్ కోసం. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే 5 విజిల్స్ రానివ్వండి. లో ఫ్లేమ్లో పెడితే మాత్రం 3 విజిల్స్ సరిపోతుంది. సో నేనైతే హై ఫ్లేమ్లో పెట్టి 5 విజిల్స్ వరకు ఉడికిస్తాను. సో నెక్స్ట్ చింతపండు తీసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టండి. పప్పు అండ్ అలాగే చింతపండు నానేలోపు మనం ఇక్కడ ఒక పెద్ద సైజు ఎల్లిపాయని తీసుకొని పొట్టు ఒలుచుకోవాలి. కొన్ని వెల్లిపాయలలోనేమో జీలకర్ర వేసి దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి చారు మసిలేటప్పుడు యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది తీసేసిన తర్వాత మిగిలిన ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి రెడీగా. సో మనం ఈ ప్రాసెస్ అంతా పప్పు అండ్ చింతపండు ఉడికేలోపు చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ నేను ములక్కాయలు పొట్టు తీసి పెట్టాను. అండ్ అలాగే వంకాయ, బెండకాయ, టమాటా, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. ఎల్లిపాయ దంచినవి ఒకటి పచ్చివి అండ్ అలాగే జీలకర్రతో దంచినవి కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈలోగా నాకు పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. ఇందులోకి నేను ఇక్కడ 1.5-2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను. అండ్ సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే చింతపండు కాబట్టి అండ్ అలాగే టమాటోస్ వేస్తున్నాం కాబట్టి. సో సాల్ట్ మీరు చూసుకొని మధ్యలో కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అది బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ నానబెట్టుకున్న చింతపండు నుండి ఒక పెద్ద కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేశాను. అండ్ అలాగే అదే కప్పుతో వాటర్ ఒక కప్పు యాడ్ చేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేయాలి కదా. మీరు ఇప్పుడే డైరెక్ట్ పోపు కూడా పెట్టేసుకోవచ్చు, 2 సార్లు అవసరం లేదనుకుంటే. ఇందులోనే జీలకర్ర ఆవాలు వేసేస్తే సరిపోతుంది. జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయ దంచింది వేసేసి వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చారు పోసేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా నాలాగా చేయాలంటే ఆయిల్లో ఫస్ట్ ములక్కాయలు వేసి తర్వాత ఒక 1-2 మినిట్స్ తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయండి. క్యారెట్, వంకాయ, టమాటోస్, ఆనియన్స్ వేసి బాగా కలిపేసేయండి. మీరు ఇక్కడ సొరకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను సొరకాయ స్కిప్ చేశాను. సో సొరకాయ కూడా ఇదే టైంలో కట్ చేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూసినట్టయితే కొద్దిగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం సాల్ట్ వేస్తే ఇవి మంచిగా కుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే చూడండి సాఫ్ట్గా అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. మనకి సాంబార్కి ఎంత పడుతుందో అంత కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. క్యాప్ పెట్టేసి ఒక 1-2 మినిట్స్ కుక్ చేస్తే చూడండి మనకి మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేసి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర అండ్ ఎల్లిపాయలు, సో అది వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక 1 మినిట్ అలా పచ్చివాసన పోయాక ఆ తర్వాత మనం సాంబార్ రెడీ చేసి పెట్టుకుంది యాడ్ చేసుకోవాలి. సో అదంతా యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో మంచిగా మిక్స్ చేసి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా కుక్ చేసి తీసిన తర్వాత కొద్దిగా బెల్లం యాడ్ చేయండి. నేను ఇందాక వేసాను కదా, సో అది బెల్లం అనమాట. అండ్ నెక్స్ట్ ఒక 1 స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేయండి. సాంబార్ పౌడర్ బాగా మిక్స్ అయ్యాక మంచిగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ కూడా చూసుకొని క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. 10 మినిట్స్ 5 మినిట్స్ అని కాకుండా మనకి వెజిటేబుల్స్ అనేవి మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మనం వెజిటేబుల్స్ని కట్ చేసి చూసినట్టయితే అవి మంచిగా కుక్ అవ్వాలి. మీరు ఇక్కడ చూసారు కదా బెండకాయ అనేది ఎంత మంచిగా కుక్ అయ్యిందో. సో అలా కుక్ అయ్యే వరకు మీరు కుక్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడవ్వగానే అందులో జీలకర్ర, ఆవాలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది కూడా. సో నెక్స్ట్ అందులోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయలు యాడ్ చేయండి. అలాగే ఎండుమిర్చి పోపుకు వేయండి. ఉల్లిపాయలు కూడా కట్ చేసినవి కొంచెం క్రష్ చేసినట్టు అని యాడ్ చేయండి. నెక్స్ట్ అందులోకి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి పోపు అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. అండ్ పసుపు యాడ్ చేశాను. నేను పసుపు కొద్దిగా తక్కువ వేశాను, ఎందుకంటే మనం
వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు వేసాము అండ్ అలాగే పప్పు ఉడకపెట్టేటప్పుడు వేసాం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆ పోపంతా కూడా మనం ముందుగా ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ సాంబార్ ఉందో అందులోకి యాడ్ చేసుకోవడమే, అంతే. మనకి టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇది సేమ్ మనకి పెళ్ళిళ్ళలో చేసే సాంబార్ లాగా ఉంటుంది అండ్ చిక్కగా కూడా ఉంటుంది, పల్చగా ఉండదు. సో దానికి మెయిన్గా ఏంటంటే మనం పప్పు క్వాంటిటీ తీసుకున్న దాన్ని బట్టి మనకి సాంబార్ రెసిపీ అనేది చిక్కగా వస్తుంది. ఇందులో మెయిన్గా మనం మర్చిపోకుండా వేయాల్సింది బెల్లం అండ్ ఎల్లిపాయ జీలకర్రని దంచి వేయడం, పోపులో ఎల్లిపాయలు వేయడం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అవన్నీ వేయడం వల్ల సాంబార్ అనేది చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ సాంబార్ కనుక మనం వేడివేడి రైస్లో కానీ లేదంటే నార్మల్ రైస్లో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా వెజిటేబుల్స్ అనేవి కుక్ అయినాయో. సో నేను ఇక్కడ చుంచి చూసినట్టయితే వంకాయ, ములక్కాడ చాలా బాగా కుక్ అయ్యాయి. సాంబార్ మాత్రం చాలా బాగా కుదిరింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.